కేసముద్రం మండలం భవానీగడ్డ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నూనవత్ లక్ష్మణ్ నాయకును ప్రజలను మీరు ఏమని ఓటు అడుగుతున్నారు? ఈరోజు మేము అధికారం పార్టీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి ఒక 5 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అదే విధానంగా ఈసారి ఆయన ఓడిపోయి ఉండడని మా స్థానికులు అభ్యర్థులు అందరూ ఆయన కంపల్సరీ మళ్ళీ ఆయనే ఉండాలని నాకు అవకాశం కల్పించడం జరిగింది. దాని మీదకెళ్ళి మేము ఎలక్షన్ బరిలో దిగినాం. మాకు గుర్తు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి కత్తెర గుర్తు వచ్చింది. మేము జనాలల్లో పోయేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇక్కడ మాకు చేసిన పనులు ఏమీ లేవు. అదే ఎమ్మెల్యే మాకు గెలిచిన దాని తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర మేము పోవడం జరిగింది. మేము గట్టి పోటీ ఇచ్చి కూడా గౌరవం ఎమ్మెల్యే గారికి కూడా మురళి నాయకు మేము గెలిపించడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర గెలిచిన దాని తర్వాతకి మేము పోయి మాకు గత 20 సంవత్సరాల కింద ఇక్కడ 1 PS కరెంటు డెప్పు వస్తే ఆ డెప్పు ఇక్కడ అప్పుడు ఒక 20 ఇల్లులు ఉన్నాయి. ఈరోజు 70 ఇల్లులు అయినాయి. మాకు కరెంటు ఆగడం లేదు. లేకపోతే 1 PS కరెంటు డిప్పు ఏ గారికి డి గారికి వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వాళ్ళకి 25 సంబంధించిన డిప్పు ఎమ్మెల్యేంట్లో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే మాట ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే గారితోటి కలిసి మేము ఆ డిప్పు తీసుకొచ్చి కూడా భవానీగడ్డ తండలో వేయడం జరిగింది. ఇంటి ప్రచారంలో ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఏం గుర్తించిండ్రు, వాళ్ళకు మీరు ఏమని హామీస్తున్నారు? ఇప్పటికీ మేము ఇక్కడ కొంచెం మాది మారుమూల ప్రాంతము, అంటే ఒక ఏజెన్సీ ఏరియా అనేది లేదు, కానీ ఏజెన్సీ ఏరియా కంటే దిగజారి ఉన్నది ఇక్కడ. కాబట్టి మాకు స్థానికంగా మొన్న కూడా ఒక 8 ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఆ 8 ఇల్లులు మేము ఇక్కడ ప్రజలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా కట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి చాలా కృషి చేసి ఇలా రేవంత్ రెడ్డిని దేవుడిగా భావించుతూ ఉండి ప్రజల్లో మేము ఎమ్మెల్యే గారికి మేము కోరుకునేది ఒక్కటే, మాకు ఇక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఇల్లులు ఇవ్వాలని, కొంచెం అన్ని గ్రామ పంచాయతీల కంటే మాకు ఇంకొక 10 ఇల్లులు ఎక్కువగా ఇచ్చేటట్టు మేము కోరుకుంటున్నాం. గెలిచిన తర్వాత మేజర్గా ఉన్న సమస్యలను ప్రజలకు అవి ఎప్పుడు నెరవేర్చారని హామీస్తున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మాకు శ్మశాన వాటిక ఒక 1 కిలోమీటర్ తండ కంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దానికి పోవడానికి దారి అనేది లేదు. అసలు ఒక మనిషి ఏమైనా జరిగితే తీసుకుపోవాలంటే అంత బురద బాగా ఉంది, పోవడానికి దారి అనేది లేదు. అది మేము ఖచ్చితంగా మాకు జనాలు గెలిపించడానికి రెడీలో ఉన్నది. మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఆ బాట ఏది ఏమైనా చేసి అది డాంబర్ రోడ్డు శ్మశాన వాటిక కనుక డాంబర్ రోడ్ చేయాలి. అదే విధంగా చిలకల కట్టు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇంకా చిలకలు ఉన్నాయి. ఆ చిలకలకి దారి ఖచ్చితంగా దానికి మట్టి రోడ్డు దానికి విజిలెన్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ప్రజలకి గత ప్రభుత్వంలో తీసిన నల్లలవాయి మేము కాంగ్రెస్ పార్టీ తీసింది మాత్రమే ఉంది. అది చెరులో ఉంది, దానికి పోవడానికి దారి లేదు. అలాగనే మొన్న నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఎమ్మెల్యే గారు కూడా 1 కిలోమీటర్ పైప్ లైను శాంక్షనింగ్ ఇవ్వడం జరిగింది. మా గ్రామ కమిటీ అధ్యక్షుడు ముందు ఉంది, దానికి పని చేసి పైప్ లైన్ వేపించడం కూడా జరిగింది. కాకపోతే దాని మీద మోటార్ పెట్టడానికి 7 పోల్ల లెంతుతో వైరు ఉంది. అక్కడ దానికి 7 అస్పర్ల మోటారు ఈ వైరు గుంజలేకపోతుంది. అది ఒకటి డిప్పు పెట్టి దానికి 7 పొల్లు శాంక్షన్ చేయాలని మేము ఎమ్మెల్యే గారికి చాలా అద్భుతంగా కోరుకుంటున్నాం. భవానీగడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ఉన్నారు, ఒకసారి మనం అడిగి అన్న చెప్పండి అన్న, అసలు మీరు ఓటు అడగడానికి ప్రజల్లోకి పోతున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను శంకర్ గారిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు మాకు ఇక్కడ మాయమాటలు చెప్పి మాకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం మా జనాల మోసం చేసి ఓటు ఇప్పించుకున్నారు. అయినా కూడా మేము 10 ఏళ్ళ కాంచి జనాల కోసమే పనిచేస్తున్నాం.
ఇవాళ మాకు అధికారం ఉన్నా జనాలను తగ్గియలే, ఇలా అధికారం వచ్చినా జనాలను తగ్గకుండా మేము చూసుకుంటున్నాం. ఇక్కడ చేసిన పనులు వాళ్ళు చేసినవి ఏం లేవు. కొన్ని మోసాలు చేసిరు, కొన్ని మాకు హానికరం. మన ఈ భావనగడ్డ జీపీలో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని మాకు మోసం చేసి జనాలను మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మోసాలు చేసి మాట్లాడి ఇలా ఒకళ్ళు ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఇక్కడ జనాలను ఒక మోటివేట్ చేసిన చరిత్ర లేదు. అలాగైనా మన గవర్నమెంట్ మురళీనాయక్ గెలిచిన తెల్లారే స్టార్ట్ చేసినాం. ఇక్కడ శివనగర్కు ఫస్టే మురళీనాయక్ సార్ మాకు ఎమ్మెల్యే గారు రోడ్ ఇచ్చడం జరిగింది. ఆ జనాలకు తీసుకొచ్చి రోడ్డు పెట్టడం జరిగింది. అలాగనే మళ్ళీ ఇప్పుడు పైప్ లైన్ 3 ట్యాంకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా 3 ట్యాంకులు కట్టిర్రు. జిల్లేడు తండ, భావనగడ్డ, శివశంకర్ నగర్ 3 ట్యాంకులు కట్టిర్రు. మిషన్ ఉపకరిత నీళ్లు ఈ రోజు వరకు ఆ ట్యాంకులకు ఎక్కిన చరిత్ర లేదు, ఆ పైప్ వచ్చిన చరిత్ర లేదు. ఆడ కూడా కాంట్రాక్టర్ బేస్లా మేము పైప్ లైన్ వేసినప్పుడు కూడా కాంట్రాక్టర్ మాకు సహకరించలేదు. మా సొంతం పైసలతో మా ఎమ్మెల్యే గారు ఈ కిలోమీటర్ రోడ్ పైప్ లైన్ ఇచ్చినా కానీ జనాలకు ఇగో ఈ నీళ్లు అభివృద్ధి చేస్తున్నాం అని ఇలా జనాలకు పనిచేసి పైప్ లైన్లు వేసి 3 గ్రామాలకు పైప్ లైన్ వేసి చెర్లకి వెళ్ళి అవతల తండ భావనగడ్డ గ్రామ పంచాయతీ తండ వరకు కూడా ఈ బడికి ఈ ట్యాంకీకి అక్కడ శివనగర్ ట్యాంకీకి జిల్లేడు తండ ట్యాంకీకి వేయటం జరిగింది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇండ్లు వేయటం జరిగింది. ఇలా 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రాజు నాయక్ అని సర్పంచ్ ఉన్నాడు. ఇక్కడ ముత్యాలమ్మ గుడికి మీకు అది చేస్తాం ఇది చేస్తామని శంకర్ నాయక్తో పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం శంకర్ నాయక్తో చెప్పడం జరిగింది. అలాంటి కూడా వాళ్ళ మోసాలు చేసి అక్కడ ఇలా ముత్యాలమ్మ గుడి కట్టలేదు, ఏం కట్టలేదు. ప్రభుత్వం లేకుండా కానీ ఇలా మేము జనాలు వెనక పెట్టుకొని అక్కడ ముత్యాలమ్మ గుడి కూడా సాగరాలు ఇప్పించి వైరు గుంజిచ్చి లక్ష్మణ్ నాయక్ మా సర్పంచ్ అభ్యర్థి నేను కొంత సాయం చేసి జనాలను అభివృద్ధి చేసి ఇలా అందరి జనాల దృష్టిలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే అందరు మమ్మల్ని కోరుకుంటారు. 10 సంవత్సరాలు చూసినాం. ఇలా 5 సంవత్సరాలు మీరు ఉండాలి, మాకు మంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ రోడ్డుకైనా సరే ఇక్కడ జనాల ఏ ఆపద వచ్చినా ఏ పంచాయతీ వచ్చినా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా అందరినీ కలుపుకొని పొలిటీషియన్ కానీ ఇలా ఒక వ్యవహారం కానీ ఇలా ఇది కానీ మేము ముందుకు తీసుకెళ్తాం జనాలను. ఇలా ఏ ఆపద వచ్చినా మేము ముందుకు దూసుకెళ్తాను జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే జనాలలో మీ ఇలా కూడా ఓటు అడుగుతాను. ఎందుకు అడుగుతున్నాం అంటే మేము పని చేసి ముందుకెళ్తున్నాం. ఇలా బాబు మీకు ఇచ్చిన ఇండ్లు ఈ కావు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా 2 విడతల ఇండ్లు ఉన్నాయి, పేదోళ్ళకే ఇస్తామని మేము ఓటు అడుగుతాను మేము వెళ్తున్నాం. పేదలకు ఎప్పటికైనా నేను పనిచేస్తానని ముందుకు దూల్చానని ముని చేస్తాం. ఎలాంటి అభివృద్ధి కావాలన్నా కూడా మేము ముందంజలో ఉంటాం. మాకు అటు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే వేమనరేంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్ళి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీ అభివృద్ధి పదంలో ముందుకుంటామని కూడా ఇక్కడ అభ్యర్థి లక్ష్మణ్ నాయక్ అలాగే శంకర్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో దామోదర్ మహబూబ్ జిల్లా న్యూస్.